ఓకే. సో ఈరోజు మనం ఒక మంచి స్టోరీ విందాం. పిల్లలు ఏం విందాం? మంచి స్టోరీ విందాం. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో దేవుడు మనకు మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నాడు. ఓకే. ఈ బైబిల్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఏమొస్తుందంటే మంచి జ్ఞానం వస్తుంది. ఏమొస్తుంది? మంచి జ్ఞానం వస్తుంది. వాళ్ళు మంచిగా చదువుకుంటారు, మంచి జాబ్స్ చేస్తారు, మంచి ఉన్నత స్థానానికి వెళ్తారు. ఎవరైతే వాక్యాన్ని చదువుతారో ఏం చేయాలా? ఉండండి. ఎవరైతే వాక్యాన్ని చదువుతారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? బ్లెస్ చేస్తాడు. అయితే దేవుని వాక్యము మనకేం చేస్తుందంటే మనం వెళ్ళే త్రోవలో మనకు వెలుగునిస్తుందంట. ఏమిస్తుంది? వెలుగు. ఇప్పుడు మీరు ఒక రోడ్లో వెళ్తున్నారు, లైట్ లేదనుకోండి, ఏమవుతుంది? వెళ్తారా? చీకట్లో భయం అవుతుంది కదా చీకట్లో పోవాలంటే. సో మన మార్గంలో మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే మనకి ఏం కావాలా? లైట్ కావాలి. సో ఆ లైట్ ఎక్కడి నుంచి, ఈ లైట్ ఎలాగైతే మనకు వెళ్ళడానికి కావాలో అట్లా యేసు ప్రభువు చెప్పిన మాటలు మన జీవితానికి ఎట్లా ఉంటాయంట? లైట్ లాగా ఉంటాయంట. సో హ్యాపీగా ఉండాలా, జీవితంలో సంతోషంగా ఉండాలా అంటే మనం ప్రతిరోజు ఏం చేయాలా? ప్రతిరోజు ఏం చేయాలా? వాక్యము చదవాలి. అయితే పిల్లలు, దేవుని గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు దావీదు. ఏం పేరు? దావీదు. చాలా చిన్న పిల్లోడంట. ఎంత పిల్లోడు? చాలా చిన్నవాడు. గొల్యాత్ అనేట ఆయన చాలా ఎత్తున్నాడంట. ఈ బిల్డింగ్ అంతా ఎత్తున్నాడంట. ఎవరికి బలం ఉంటుంది? చిన్నపిల్లలకు ఉంటుందా లేకుంటే పెద్దవాళ్ళకు ఉంటుందా? పెద్దవాళ్ళకు కదా. సో ఆ గొల్యాతు ఏం చేస్తాడంట? దావీదుతో యుద్ధానికి వచ్చాడంట. దావీదు గొల్యాతుకు యుద్ధం జరుగుతూ ఉంది. చిన్న బాలుడు ఏం చేశాడంట? ఈ దావీదు ఎప్పుడు దేవునితో ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నాడంట. దావీదుకి ఏముందంట? దేవునితో ఫ్రెండ్షిప్. మీకుందా ఫ్రెండ్షిప్? మీ ఫ్రెండ్స్ ఎవరు? నీ ఫ్రెండ్స్ ఎవరు? నీ ఫ్రెండ్ పేరు చెప్పు. సాయి చందు. వావ్. నీ ఫ్రెండ్ పేరు చెప్పు. నీ ఫ్రెండ్ కూడా సాయి చందు. నీ ఫ్రెండ్ చెప్పు. నీ ఫ్రెండ్ పేరు చెప్పు. మహేశ్వరి. సో మనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. మరి ఈ లోకంలో ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా మనకు మన దేవుడు కూడా ఎట్లుండాలంట? బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలంట. నీ ఫ్రెండ్కి నువ్వు అన్నీ చెప్పుకుంటావు కదా. నీకు కష్టం వస్తే చెప్తాము, హ్యాపీనెస్ వస్తే చెప్తాము, మా ఇంట్లో ఫంక్షన్ అవుతుంది చెప్తాము, అన్నీ చెప్తాం కదా. అట్లా నువ్వు ఎవరికి చెప్పాలా? యేసయ్యకు కూడా చెప్పాలా. అయితే దావీదుకు ఎవరితో ఫ్రెండ్షిప్ ఉందంట? యేసయ్యతో ఫ్రెండ్షిప్ ఉంది పిల్లలు. అయితే రోజు దావీదు అంట దేవునికి థ్యాంక్స్ చెప్పేవాడంట. యేసయ్యా నీకు వందనాలు వందనాలు అని చెప్పేవాడంట. మనకు ఎవరైనా సహాయం చేస్తే ఏం చెప్పాలా? థ్యాంక్స్ చెప్పాలా కదా. థ్యాంక్స్ చెప్పే అలవాటు ఉందా మనకి? ఉండాలా. అయితే యేసయ్య మనకు ఈరోజు ఇస్తున్నాడు, ఈరోజు మనం చూస్తూ ఉన్నామంటే దేవుడిచ్చిన బ్లెస్సింగ్ కదా. మళ్ళీ అది దానికోసం మనం ఎవరికి థ్యాంక్స్ చెప్పాలా? యేసయ్యకి. సో దావీదు రోజు ఎవరికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాడు? యేసయ్యకు థ్యాంక్స్ చెప్తున్నాడు. యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, సాంగ్స్ పాడుతూ ఉన్నాడు. ఆయనకి రోజు ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే ఆయనతో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. నీ ఫ్రెండ్ ఎప్పుడు నీతోనే ఉంటాడు కదా. మళ్ళీ యేసు ప్రభుతో ఫ్రెండ్షిప్ చేస్తే ఆయన ఎప్పుడు మనతో ఉంటాడా? ఉండడా? ఉంటాడు. నువ్వు ఎక్కడ పోయినా ఉంటాడు. నువ్వు చీకట్లో పోయినా నీతో ఉంటాడు, నువ్వు దూరం వెళ్ళిపోయినా నీతో ఉంటాడు, నువ్వు విమానం ఎక్కిన విమానంలో ఆయన ఉంటాడు. మనకు కనిపించాడు కానీ ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు.
ఉంటాడు. అయితే దావీదుతో ఎవరున్నారు పిల్లలు? యేసయ్య ఉన్నాడు. చప్పట్లు కొడదాం అందరము. ఇప్పుడు దావీదు గొల్యాతుకు యుద్ధం జరుగుతూ ఉంటే ఎవరితో యేసయ్య ఉన్నాడు? దావీదుతో. ఎవరితో ఉన్నాడు? గొల్యాతుతో ఉన్నాడా? గొల్యాతుకు దేవునితో ఫ్రెండ్షిప్ ఉందా? గొల్యాతు దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడా? గొల్యాతు దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ ఉందా? లేదు. దేవుడు అంటేనే తెలీదు గొల్యాతుకి. అయితే ఆ యుద్ధ భూమిలో ఏం జరిగిందంటే పిల్లలు, ఆ గొల్యాతు కత్తి తీసుకొని వచ్చాడంట. ఏం తీసుకొచ్చాడు? ఖడ్గం తెచ్చాడు, డాలు పెట్టుకున్నాడు, హెల్మెట్ పెట్టుకున్నాడు, అన్నీ పెట్టుకొని యుద్ధానికి వచ్చినాడు పిల్లలు. అయితే దావీదుకు ఏమీ లేవు, హెల్మెట్ లేదు, కత్తి లేదు, గన్ను లేదు, ఏమీ లేదు దావీదు దగ్గర. ఎవరున్నారు దావీదుతో? యేసయ్య ఉన్నాడు. చప్పట్లు కొడదాం అందరం గట్టిగా. అయితే ఏమైందంటే ఆ యుద్ధ భూమిలో ఏం జరిగిందంటే, అందరు నన్ను చూడాలి జాగ్రత్తగా. అక్కడి నుంచి గొల్యాతు వస్తున్నాడంట చంపడానికి. ఠక్ 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 అని నడుచుకుంటూ వస్తూ ఉన్నాడంట. వస్తూ ఉంటే దావీదు ఏం చేశాడంట? 5 రాళ్ళు ఏరాడంట పిల్లలు. ఎన్ని రాళ్ళు? నేను ఏరుతానో మీరు లెక్క పెట్టాలా ఇప్పుడు, సరేనా? రైట్. 1 2 3 4 5 5 రాళ్ళు ఒక పాకెట్లో వేసుకున్నాడంట, సంచిలో వేసుకున్నాడంట. ఆ తర్వాత ఆయన దగ్గర ఒక వడిసెల ఉందంట పిల్లలు. ఆ వడిసెలతోని ఏం చేస్తాం? పక్షులను కొడుతూ ఉంటాం కదా, పిట్టలను కొడుతూ ఉంటారు కదా, అది తీసుకున్నాడంట. ఒక రాయి పెట్టి గట్టిగా లాగి అలా కొడితే టక్కున పోయి గొల్యాతు నొష్టి మీద తగిలిందంట. ఎక్కడ తగిలింది? గొల్యాతు నొష్టి మీద ఇక్కడ తగిలిందంట. ఫోర్ హెడ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఇక్కడ తగలగానే ఆయన ఠబీమని ముందుకు పడిపోయాడంట. ఎక్కడ పడిపోయాడు? ముందుకు పడిపోయాడు, చచ్చిపోయినాడంట. ఆయన బ్రెయిన్కి దెబ్బ తగిలింది. లోపల ఉన్న మెదడు ఉంటుంది కదా, ఆ బ్రెయిన్కి దెబ్బ తగిలి ఠక్కున చనిపోయినాడంట అప్పుడే. సో దావీదు ఏమైనా కత్తి తీసుకొచ్చాడా? హెల్మెట్ పెట్టుకున్నాడా? డాలు పెట్టుకున్నాడా? ఏమీ లేవు కదా ఆయనకి. కానీ ఎవరున్నారు ఆయనతో? యేసయ్య ఉన్నాడు. సో యేసయ్య మనతో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తామంట? జయం పొందుకుంటాం. ఎక్కడ పోయినా నీకు విక్టరీ వస్తుంది. నీ శత్రువులతో నువ్వు జయం పొందుకుంటావు. యేసయ్య మనతో లేడనుకో, మనం ఎక్కడ పోయినా భయపడతాము, ఏడుస్తాము. ఎవరన్నా ఏమన్నా అంటే నన్ను తిట్టారు, నన్ను కొట్టారు అని ఏడ్చేస్తాం. యేసయ్య మనతో ఉంటే ధైర్యం ఉంటుంది పిల్లలు. ఏముంటుంది? ధైర్యం. దావీదు ధైర్యం ఉందా? పారిపోయాడా దావీదు? ధైర్యంగా నిలబడ్డాడు కదా, ధైర్యంగా యుద్ధం చేస్తాడు. సో ఆ ధైర్యం నీకు నాకు కావాలంటే మనకెవరితో ఫ్రెండ్షిప్ ఉండాలా? యేసయ్యతో. ప్రతిరోజు యేసయ్యకి ఏం చెప్పాలా? థ్యాంక్స్ చెప్పాలా. నీకు ఏ బాధ ఉన్నా ఎవరితో చెప్పాలా? యేసయ్యతో చెప్పాలా. నీకేమైనా అవసరం ఉంటే ఎవరికి చెప్పాలా? యేసయ్యతో చెప్పాలా. మీ ఇంట్లో తినడానికి ఆహారం లేదనుకోండి, ఎవరికి చెప్పాలా? యేసయ్యకు. వేసుకోనికే బట్టలు లేవనుకోండి, ఎవరికి చెప్పాలా? యేసయ్యకు చెప్పాలా. ప్లీజ్ దేవా నాకు బట్టలు ఇయ్యవా, ప్లీజ్ దేవా నాకు ఆహారం పెట్టవా అంటే ఎక్కడి నుంచన్నా నీకు దేవుడు ఆహారము పంపిస్తాడు. ఆయన ఎక్కడి నుంచైనా ఎవరికన్నా చెప్తాడు, వెళ్ళి మా మహేశ్వరికి ఈ ఫుడ్ ఇచ్చిరా అని చెప్పి పంపిస్తాడు. తెలుసా? వెళ్ళి ఎట్లనన్నా లోకేష్కి ఈ ఫుడ్ ఇచ్చిరా అని పంపిస్తాడు దేవుడు. సో దేవుడు మిరాకిల్స్ చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మనం మాత్రం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి పిల్లలు? ఎవరితో ఫ్రెండ్షిప్? యేసయ్యతో. అందరం మోకరిద్దాం,
ప్రేయర్ చేద్దాం. యేసయ్యా మాకు ఫ్రెండ్గా ఉండయ్యా, నా బెస్ట్ ఫ్రెండ్గా ఉండయ్యా అని ప్రేయర్ చేద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. మోకరించండి, కళ్ళు మూసుకోండి. నాతో పాటు ప్రేయర్ చెప్పండి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా, మా స్నేహితుడుగా, మా ఫ్రెండ్గా, మా బెస్ట్ ఫ్రెండ్గా, మా క్లోజ్ ఫ్రెండ్గా ఎల్లప్పుడూ మాతో ఉండండి అయ్యా. మేము కూడా ప్రతిరోజు నీకు థ్యాంక్స్ చెప్పాలయ్యా. నువ్వు దావీదుతో ఉన్నట్టు మాతో కూడా ఉండండి ప్రభువా. మేము ప్రేయర్ చేసినప్పుడు మాకు జవాబు ఇవ్వండి ప్రభువా. మమ్మల్ని అందరినీ దీవించండి అయ్యా. మా తల్లిదండ్రులను దీవించండి ప్రభువా. మాకు మంచి జ్ఞానము దయచేయి ప్రభువా. మాకు జ్ఞాపక శక్తి దయచేయి ప్రభువా. మా ఇంట్లో శాంతి దయచేయి ప్రభువా. మా ఇంట్లో సమాధానం దయచేయి ప్రభువా. ఈరోజు మా అందరితో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. స్టాండ్ అప్ ఆల్ ఆఫ్ యూ. ఇందాక నేర్చుకున్న పాట మళ్ళీ ఒక్కసారి చేద్దాం. మీరిద్దరు ముందుకు ఆమె వస్తుందంట, మీరిద్దరు వాళ్ళిద్దరు చేస్తారంట, మీరు వెళ్ళండి. వెరీ గుడ్. కమ్. తర్వాత అట్లా చేస్తే నేను రాను. ఓకే, కమ్ ఆన్. 1 2 3 స్టార్ట్. చదవాలి చదవాలి వాక్యం చదవాలి, ఎల్లప్పుడు చదువుతూ ఉండాలి. చదవాలి చదవాలి వాక్యం చదవాలి, ఎల్లప్పుడు చదువుతూ ఉండాలి. ఓ ఓ ఓ ఓ చేయాలి. ప్రతి విషయం యేసుతో చెప్పాలి. చేయాలి చేయాలి ప్రార్థన చేయాలి. ప్రతి విషయం యేసుతో చెప్పాలి. ఓ ఓ ఓ ఓ ఎదగాలి ఎదగాలి యేసులో ఎదగాలి. సర్వస్వం యేసై ఉండాలి. ఎదగాలి ఎదగాలి యేసులో ఎదగాలి. సర్వస్వం యేసై ఉండాలి. ఓ ఓ ఓ ఓ Sit down, all of you. Kuchani. Fold your hands. Fold your hands. Finger on your lips. Close your eyes. Close your eyes, all of you. Kallu mooskovala. Andaru kallu mooskovala. Evaru maatladudhu.